హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన 6 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ఇక్కడ మీరు చూసిన ఈ 6 ప్రాబ్లమ్స్ యొక్క వీడియోస్ అనేవి నేను మెర్జ్ చేసి ఒకే వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇన్ కేస్ మీకు సపరేట్గా కావాలంటే ఈ ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కంటిన్యూస్గా ఈ 6 ప్రాబ్లమ్స్ ఒకే వీడియోలో చూడండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్స్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా రిమైనింగ్ 5th సెమిస్టర్ సంబంధించిన ఆల్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్, 4th సెమిస్టర్ వాళ్ళకి అండ్ 5th సెమిస్టర్ వాళ్ళకి సేమ్ ఉంటుంది అన్నమాట సిలబస్ అనేది. ఐ మీన్ బీకామ్ జనరల్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఉన్న ఆల్ టాపిక్స్ అనేవి టోటల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిలబస్ అనేది 5th సెమిస్టర్లో బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి వస్తాయి అనమాట. ఎగస్ట్రా మీకు ఉండే టాపిక్స్ ఏమేంటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ఈ 2 టాపిక్సే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఎగస్ట్రా ఉంటాయి అనమాట. ఓకేనా? సో నేను అందుకని ఏం చేస్తాను అంటే బిజినెస్ సంబంధించింది అండ్ ప్రొఫెషన్ సంబంధించిన ఈ 2 టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రిమైనింగ్ టాపిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ నేను 4th సెమిస్టర్ వాళ్ళకి క్లాసెస్ అనేవి చెప్పాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే సిలబస్ కదా, సో అందుకని నేను మళ్ళీ వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయట్లేదు అనమాట 5th సెమిస్టర్ పర్పస్ కోసం. సో నేనేం చెప్తున్నా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ సిలబస్ కదా, మీరు 4th సెమిస్టర్ సంబంధించిన ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన ఈ వీడియోస్ చూడండి, మీకు కంపల్సరీగా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిలబస్ అనమాట, ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 2 టాపిక్స్ అనేవి మనకి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఎగస్ట్రా ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 టాపిక్స్ అనేవి చెప్తున్నాను అనమాట. ఓకేనా? October 1st నుంచి ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. ఓకేనా? ఈరోజు 5th ప్రాబ్లం నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ ప్రొవిజన్ సంబంధించి మెయిన్గా మనకి 3 ప్రొవిజన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే డాక్టర్ సంబంధించింది అండ్ లాయర్కి సంబంధించింది అండ్ చార్టెడ్ అకౌంట్కి సంబంధించిన ఈ 3 ప్రొవిజన్ సంబంధించినవే మనకి మెయిన్గా ఇస్తూ ఉంటారనమాట. సో అందుకని నేను చెప్తున్నాను. ఓకేనా? డాక్టర్ సంబంధించిన 2 చెప్తాను అండ్ లాయర్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ చెప్తాను అండ్ చార్టెడ్ అకౌంట్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ప్రొఫామ్ అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ ప్రొవిజన్ అంటే మీనింగ్ ఏంటంటే వృత్తి అని అర్థం అనమాట. ఓకేనా? చూడండి, మనకి ఫస్ట్ నేను డాక్టర్కి సంబంధించింది చెప్తాను అనమాట. ఓకేనా? ఈ డాక్టర్ సంబంధించినవి ఎలా ఉంటుందంటే ప్రొవిజన్ ప్రొఫామ్ అనేది చూడండి, మనకి హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ ఆఫ్ అని చెప్పి మనం ఎవరి నేమ్ అయితే ఇస్తారో అతని నేమ్ రాసి ఫర్ ది ఇయర్ ఎండెడ్ అని చెప్పి మనకి ఏ ఇయర్ అయితే ఇచ్చారో ఆ ఇయర్ రాస్తాం. లేకపోతే ఇన్ కేస్ ఇయర్ అనేది ఇవ్వకపోతే మనం అసెస్మెంట్ ఇయర్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. మన ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా? ముందుగా మనం ప్రొఫామ్ అయితే చూద్దాం. పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తారనమాట. ఇవి దేనికి సంబంధించిందంటే ప్రొవిజన్కి సంబంధించిన రిసిప్ట్స్, పేమెంట్స్ అండ్ పర్సనల్కి సంబంధించిన రిసిప్ట్స్, పేమెంట్స్ అనేవి కలిపి ఇస్తారనమాట. వాటిల్లో మనం మెయిన్గా తీసుకోవాల్సింది
ప్రొఫెషన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అండ్ రిసిప్ట్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట. పర్సనల్ యూజ్కి సంబంధించినవి తీసుకోకూడదు. ఓకేనా. మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. నో ప్రాబ్లం. ముందుగా చూడండి పర్టికులర్స్ అమౌంట్, టోటల్ అమౌంట్. ఫస్ట్ మన హెడ్డింగ్ వచ్చేసరికి ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అని హెడ్డింగ్ పెడతాం అనమాట. చూడండి కన్సల్టెన్సీ ఫీజ్ అని ఇది రిసిప్ట్ అనమాట. అతని యొక్క పర్సన్ డాక్టర్కి వచ్చే ఇన్కమ్ అనమాట. ఓకేనా. వాటిని మనం రిసిప్ట్స్ అని అంటాం అనమాట సింపుల్గా. ఓకేనా. చూడండి కన్సల్టెన్సీ ఫీజు అనేది ఎప్పుడైనా మనం డాక్టర్ని కలిసినప్పుడు మనం ఫీజు అనేది చెల్లిస్తాం కదా, దాన్ని మనం సింపుల్గా కన్సల్టెన్సీ ఫీజు అని అంటాం. నెక్స్ట్ ఆపరేషన్ చేసినందుకు డాక్టర్కి మనీ పే చేస్తాం కదా, సో అందుకని ఆపరేషన్ ఫీజు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ విజిటింగ్ ఫీజు, పేషెంట్ని విజిట్ చేసినందుకు కూడా మనీ ఇస్తారు కదా, సో అందుకని అది అనేది డాక్టర్కి ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ సేల్ ఆఫ్ మిషన్. ఓకేనా. ఎప్పుడైనా మనకి హాస్పిటల్లో ఉన్న మిషన్ అనేది అమ్మినప్పుడు మనకి ఆ డాక్టర్కి ఇన్కమ్ అనేది వస్తుంది. సో అందుకని సేల్ ఆఫ్ మెడిసిన్ అనమాట. ఓకేనా. ఇన్ కేస్ మనం మందులు అనేది హాస్పిటల్లో అమ్మినప్పుడు పేషెంట్స్ మనీ ఇస్తారు కదా, ఓకేనా, ఆ మనీ కూడా డాక్టర్కి ఇన్కమ్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్ నుంచి బహుమతులు డాక్టర్ గారికి ఇచ్చినప్పుడు ఇది కూడా ప్రొవిజన్ సంబంధించినవి కదా, సో అందుకని ఇది కూడా మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ అంటే మీనింగ్ ఏంటంటే డబ్బులు కాకుండా అదనంగా ఇచ్చే వాటిని మనం పర్క్విజిట్స్ అని అంటాం అనమాట. ఇవి పర్క్విజిట్స్ అనేవి డాక్టర్కి ఇస్తారు కదా, సో అందుకని ఇది కూడా మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫీజ్ రిసీవ్డ్ యాజ్ ఎగ్జామినర్. ఇన్ కేస్ ఎవరైనా డాక్టర్స్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎగ్జామినర్గా వెళ్ళినప్పుడు ఫీజు ఇస్తే అది కూడా డాక్టర్కి ఇన్కమ్ అయ్యిద్ది అనమాట. సో అందుకని ఇది కూడా తీసుకుంటాం. నెక్స్ట్ అదర్ ప్రొఫెషనల్ రిసిప్ట్స్. ఎటువంటి ప్రొఫెషనల్కి సంబంధించిన ఇన్కమ్ ఉన్నా కానీ మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇవన్నిటిని మనం ఏమంటామంటే ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అని అంటాం అనమాట. ఓకేనా. ప్రొఫెషనల్ రిసిప్ట్స్ సంబంధించిన ఆల్ అమౌంట్ అన్నీ మన ఇక్కడ ఇన్నర్ కాలంలో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఈ విధంగా అన్ని యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ని మనం ఎక్కడ రాసుకుంటాం అంటే ఇక్కడ రాసుకుంటాం అనమాట. చూడండి టోటల్ రిసిప్ట్స్ అని చెప్పి ఇలా రాసుకొని హెడ్డింగ్ పెట్టి చూపిస్తాం అనమాట పర్టికులర్గా ఈజీ ఐడెంటిఫై పర్పస్ కోసం. ఓకేనా. ఈ విధంగా టోటల్ రిసిప్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం రాస్తాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్పెన్సరీ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే మెడిసిన్కి సంబంధించిన స్మాల్ అమౌంట్స్ అనమాట. ఓకేనా. ఇవి వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ అనమాట. నెక్స్ట్ మెడిసిన్ పర్చేజ్ చేసినప్పుడు కూడా అది కూడా ఎక్స్పెన్సెస్ అయింది. నెక్స్ట్ డిప్రిషియేషన్ సర్జికల్ ఎక్విప్మెంట్స్. ఓకేనా. మనం ఆపరేషన్ చేసే ఎక్విప్మెంట్స్ మీద కూడా డిప్రిషియేషన్ అనేది తీస్తాం కదా, అది కూడా ఎక్స్పెన్సెస్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. కార్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొఫెషనల్. ఇక్కడ మనం కార్ ఎక్స్పెన్సెస్ అనేవి కార్ యూజ్ చేసిన, కారు ట్రావెలింగ్ పర్పస్ కోసం యూజ్ చేసినా కానీ ఓన్లీ మనం ప్రొఫెషనల్ అన్నప్పుడే తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ పర్సనల్ అయినప్పుడు మనం తీసుకోమన్నమాట. చూడండి ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఏమైనా మనం బుక్స్ కానీ మ్యాగజైన్స్ కానీ పర్చేజ్ చేసినప్పుడు కూడా ఓన్లీ ప్రొఫెషనల్ పర్పస్ కోసం అయితేనే మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ అదర్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్. ఇతర ప్రొఫెషనల్ ఖర్చులు ఏమైనా ఉన్నా కానీ తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఈ విధంగా అన్ని మన ఎక్స్పెన్సెస్ అనేవి తీసుకొని యాడ్ చేస్తాం అనమాట. వాటిని యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ రిసిప్ట్స్ అమౌంట్ అనేది ఇక్కడ వచ్చింది కదా, ఈ అమౌంట్లో నుంచి మైనస్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి తీసేస్తాం అనమాట. తీసేయగా వచ్చిన ఈ ఫైనల్ అమౌంట్ని మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్గా దీని యొక్క టోటల్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అండ్ రిసిప్ట్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట. మనకి ప్రాబ్లంలో కన్ఫ్యూజ్ చేయడానికి పర్సనల్ రిసిప్ట్స్ అండ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారు, బట్ మనం తీసుకోకూడదు అనమాట. ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అండ్ రిసిప్ట్స్ మాత్రమే తీసుకోవాలి. టోటల్ రిసిప్ట్స్లో నుంచి టోటల్ ఎక్స్పెన్సెస్ తీసేయగా వచ్చిన ఈ అమౌంట్ మాత్రమే మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ప్రొఫార్మ్ అనమాట. మనం ప్రాబ్లం నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ప్రిపేర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ డాక్టర్ రాజ్ కుమార్. రాజ్ కుమార్ అనే డాక్టర్
కి సంబంధించిన ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అండ్ పర్సనల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ సంబంధించిన ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. వీటి ఆధారంగా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చూడండి మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి ఇచ్చారనమాట. ఓకేనా, చూడండి ఏమేమి ఇచ్చారో చూద్దాం. విజిటింగ్ ఫీజు ఇది కూడా మనకి ప్రొఫెషనల్ సంబంధించింది, ఇది వస్తుంది. నెక్స్ట్ కన్సల్టెన్సీ ఫీజు ఇది కూడా ప్రొఫెషనల్ సంబంధించింది, ఇది వచ్చింది. నెక్స్ట్ సేల్ ఆఫ్ మెడిసిన్ కూడా ప్రొఫెషన్ సంబంధించిన ఇది వస్తుంది అనమాట అమౌంట్ అనేది. నెక్స్ట్ హాస్పిటల్ రెంట్ ఇది కూడా ప్రొఫెషన్ సంబంధించింది. నెక్స్ట్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇది కూడా మనకి హాస్పిటల్లో ఇంపార్టెంట్ కదా, సో అందుకని ఇది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ అనేది కూడా హాస్పిటల్కి సంబంధించింది, ప్రొఫెషన్ సంబంధించింది. నెక్స్ట్ నర్స్ సాలరీ ఇది కూడా ప్రొఫెషన్కి సంబంధించింది. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండ్ ఆపరేషన్ ఎక్విప్మెంట్స్ ఇది కూడా ప్రొఫెషన్కి సంబంధించింది. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ ఇది కూడా ప్రొఫెషన్ సంబంధించింది. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండ్ ఎక్స్రే మిషన్ ఇది కూడా ప్రొఫెషన్ సంబంధించింది. నెక్స్ట్ డొనేషన్ టు రామకృష్ణ మఠం ఇది అతని యొక్క పర్సనల్ అన్నమాట. ఇది మనం ఈ అమౌంట్ అనేది మనం ప్రాబ్లంలోకి తీసుకోము. నెక్స్ట్ కార్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ప్రొఫెషన్ సంబంధించింది, సో ఇది కూడా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఇది కూడా కార్ పర్సనల్ సంబంధించిందే కదా, ఆల్రెడీ ఇక్కడ ప్రొఫెషనల్ పర్పస్ కోసం కార్ అనేది యూజ్ చేశాడు కదా, దాని మీదే మనకి డిప్రిషియేషన్ అనేది ఇచ్చారనమాట. ఈ అమౌంట్ కూడా మనం తీసుకుంటాము, ఈ నెట్ ప్రాఫిట్ అనేది మనకి రాదనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మనకి ఏవి ప్రొఫెషనల్ అండ్ ఏవి పర్సనల్ అనేవి మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ మనకి అడ్జస్ట్మెంట్లో ఏమేమి ఇచ్చారో చూడండి. ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఛార్జ్ 2500 ఇంక్లూడెడ్ హోమ్ అంటే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఎంత ఇచ్చాడు, అమౌంట్ 6000 ఇచ్చాడు. ఈ 6000లో 2500 అమౌంట్ అనేది అతని హోమ్ పర్పస్ కోసం అనేది యూజ్ చేశాడు అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే 6000లోంచి 2500 అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. ఎందుకంటే మనం తీసుకోవాల్సింది ఓన్లీ ప్రొఫెషనల్ సంబంధించిన అమౌంట్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కార్ ఎక్స్పెన్సెస్ 50% పర్సనల్ యూజ్ అంటే ఇక్కడ కార్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత యూజ్ చేశాడు, 9600 అనేది యూజ్ చేశాడు కదా. అయితే ఈ 9600లో అతని పర్సనల్గా 50% అనేది ఉందన్నమాట. ఓకేనా, మన 50% అనేది పర్సనల్ అయినప్పుడు ఇంకో 50% ఏమైంది, ప్రొఫెషన్ అయింది. సో అందుకని మనం ప్రొఫెషన్కి సంబంధించిన 50% మాత్రమే తీసుకుంటాం అనమాట. అండ్ అదేవిధంగా డిప్రిషియేషన్లో కూడా మనం ఓన్లీ 50% తీసుకుంటాం అనమాట. ఎందుకంటే కార్ అనేది 50% అయినప్పుడు అదేవిధంగా డిప్రిషియేషన్ కూడా 50% అయింది కదా. ఇది కారు మీద మనకి డిప్రిషియేషన్ అనేది ఇచ్చారు, సో అందుకని డిప్రిషియేషన్ వాల్యూ మీద కూడా మనం 50% మాత్రమే తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ అనేవి 40% పర్సనల్ యూజ్కి యూజ్ చేశారనమాట. ఓకేనా, అసలు టెలిఫోన్ ఛార్జెస్ అనేది అమౌంట్ ఎంత ఇచ్చారు, 6000 ఇచ్చారు. ఈ 6000లో 40% అని పర్సనల్ యూజ్ చేశాడు, అంటే రిమైనింగ్ 60% అనేది ప్రొఫెషనల్కి యూజ్ చేసినట్టే కదా. సో అందుకని మనం ప్రాబ్లంలో 6000లో 60% అనేది మనం ప్రొఫెషనల్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మెడిసిన్కి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 6000 ఇచ్చాడు అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 4000 ఇచ్చాడు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇది మెడిసిన్ అంటే పర్చేజెస్ సంబంధించిన మెడిసిన్లో ఓకేనా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో యాడ్ చేస్తాము, ఓకేనా, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమో మైనస్ చేస్తాం అనమాట. ప్రాబ్లం చేసేటప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది. ఓకేనా, ఈ విధంగా మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్దాం, మీకు క్లియర్గా అర్థమయ్యేలా నేను చెప్తాను. ఓకేనా, హెడ్డింగ్ వచ్చేసరికి చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ రాజ్ కుమార్. మనకి పర్టికులర్గా రాజ్ కుమార్ అనే పర్సన్ నేమ్ ఇచ్చారు కదా, అది రాస్తాం అనమాట. ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2021-22. ఈ 2021-22 అనేది ఏ విధంగా వచ్చిందంటే ప్రజెంట్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఇయర్స్ మాత్రమే మెన్షన్ చేస్తాం అనమాట. సో అందుకని 2021-22 అనేది నేను ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, ఈ విధంగా హెడ్డింగ్ అనేది ఉంటుంది. టేబుల్కి సంబంధించిన హెడ్డింగ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్, టోటల్ అమౌంట్ అనమాట. ముందుగా నేనేం చెప్పాను, రిసిప్ట్స్ అనేవి రాయాలని చెప్పాను. చూడండి, ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అనే హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ మనకి ఏముంది, విజిటింగ్ ఫీజు ఉంది.
45,000. నెక్స్ట్ కన్సల్టెన్సీ ఫీజు ఉంది 1,25,000. నెక్స్ట్ సేల్ ఆఫ్ మెడిసిన్ 72,000 ఉంది. అదే అమౌంట్స్ అనేవి నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. విజిటింగ్ ఫీజ్ ఎంటర్ చేశాను, కన్సల్టెన్సీ ఫీజు ఎంటర్ చేశాను, నెక్స్ట్ సేల్ ఆఫ్ మెడిసిన్ అనేది ఎంటర్ చేసాము అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 3 అమౌంట్స్ని యాడ్ చేద్దాం. 45,000 ప్లస్ 1,25,000 ప్లస్ 72,000. ఈ విధంగా మనకున్న 3 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 2,42,000 అనేది వచ్చింది అనమాట. అదే 2,42,000 అనేది ఎంటర్ చేసాము. దీన్ని మనం ఏమంటామంటే టోటల్ రిసిప్ట్స్ అని అంటాం అనమాట. ఓకేనా, అదే నేమ్ అనేది నేను ఎంటర్ చేశాను. ఓకేనా, రిసిప్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, హౌస్ రెంట్ హాస్పిటల్ రెంట్ అనేది మనకి ఎంత ఉందంటే 36,000 అమౌంట్ అనేది ఇచ్చారనమాట. చూడండి, అదే అమౌంట్ అనేది రాద్దాం. హాస్పిటల్ రెంట్ వచ్చేసరికి 36,000 రాసామన్నమాట. నెక్స్ట్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ 6,000 అనేది ఇచ్చారు. బట్ దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంది. ఏముందంటే 2,500 అనేది పర్సనల్ హోమ్ పర్పస్ కోసం యూజ్ చేశారనమాట. సో అందుకని మనం ఆ 2,500 అమౌంట్ అనేది మైనస్ చేయాలన్నమాట. చూడండి, 6,000లో నుంచి 2,500 తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 3,500 వచ్చింది కదా. ఈ 3,500 అనేది ప్రొఫెషన్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ 6,000 ఇచ్చారు. బట్ టెలిఫోన్ ఛార్జెస్ సంబంధించిన 40% అనేది పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేశారనమాట. అంటే రిమైనింగ్ 60% అనేది ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశారనే కదా అర్థం. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ టెలిఫోన్ ఛార్జెస్ ఈ 6,000 మీద మనం 60% అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. చూడండి, 6,000 మీద 60% అనేది ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశారు. సో 60% అనేది ఎలా వచ్చిందంటే చూడండి, 6,000 ఇంటూ 60 డివైడెడ్ బై 100 చేస్తాం అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది 3,600 వచ్చింది. ఓకేనా, అదే అమౌంట్ అనేది మనం తీసుకున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ నర్సు శాలరీ వచ్చేసరికి 36,000 ఉంది. సో నర్సు శాలరీ 36,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ ఎక్విప్మెంట్ వచ్చేసరికి 6,000 ఉంది. సో 6,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ మెడిసిన్, ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 36,000 ఇచ్చారు కదా. చూడండి, పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ అని రాశాను. ఓకే, ఇది వచ్చేసరికి మనకి నార్మల్గా అఫీషియల్గా ఇచ్చారనమాట. అండ్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన ఓపెనింగ్ అమౌంట్ అనేది యాడ్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది తీసేసాము అనమాట. ఆ విధంగా మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 38,000 అనేది వచ్చిందనమాట. చూడండి, అసలు ఫస్ట్ పర్చేజ్ ఆఫ్ మెడిసిన్ వచ్చేసరికి 36,000 ఉంది. దీనికి ప్లస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనకి ఎక్కడ ఇచ్చారు చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ మెడిసిన్కి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 6,000. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 4,000 అనమాట. ఓకేనా, ఈ పర్చేజ్ ఆఫ్ మెడిసిన్కి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ 6,000 అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 42,000 వచ్చింది అనమాట. దీంట్లో నుంచి మైనస్ క్లోజింగ్ బ్యాలెన్స్ 4,000 తీసేయాలి. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 38,000 వచ్చింది. ఓకేనా, అదే అమౌంట్ అనేది మనం చూడండి ఇన్నర్ కాలంలో ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ, ఓకేనా, ఎక్స్రే మిషన్ 4,000 అనమాట. సో అదే 4,000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఈ డొనేషన్స్ అనేది పర్సనల్ అనమాట, ఇది రాదు. నెక్స్ట్ కార్ ఎక్స్పెన్సెస్, ఈ కార్ ఎక్స్పెన్సెస్ సంబంధించిన అడ్జస్ట్మెంట్లో వచ్చేసరికి చూడండి 50% పర్సనల్ యూజ్ చేశారు. అండ్ రిమైనింగ్ 50% ఏమో ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశారు అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ 9,600లో మనం 50% అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి 4,800 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ కార్ డిప్రిషియేషన్ ఉంది, ఇది కూడా 50% అనమాట. 4,800లో మనం 50% అని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎలా వచ్చిందంటే 2,400 వచ్చిందనమాట. ఈ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్సంటేజెస్ అనేవి ఎలా చేయాలంటే మనకి ఇచ్చిన అమౌంట్ ఇక్కడ ఎంత ఇచ్చారు, 9,600 కదా. 9,600 ఇంటూ 50% కాబట్టి 50 డివైడెడ్ బై 100 చేస్తామన్నమాట. చేస్తే వాల్యూ అనేది ఎంత వచ్చింది, 4,800 కదా. సో అందుకని 4,800 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ కార్ డిప్రిషియేషన్ వచ్చేసరికి 4,800 ఇచ్చారు. దీంట్లో 50% 50 డివైడెడ్ బై 100 చేస్తామన్నమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 2,400 వచ్చింది. అది అమౌంట్ అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకేముంది, నెట్ ప్రాఫిట్ ఉంది, ఈ అమౌంట్ అనేది రాదనమాట. సో ఆ విధంగా మనం ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం ఎంటర్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న మనకి ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేస్తాం అనమాట. చూడండి, యాడ్ చేద్దాం. 36,000 ప్లస్ 3,500
ప్లస్ 3600 ప్లస్ 36,000 ప్లస్ 6,000 ప్లస్ 38,000 ప్లస్ 4,000 ప్లస్ 4,800 ప్లస్ 2,400. ఈ విధంగా మనకున్న అన్ని ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తే మనకి 1,34,300 అమౌంట్ అనేది వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్ రిసిప్ట్స్లో ఉంచి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి మైనస్ చేయాలన్నమాట. చూడండి, చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందో చూద్దాం. టోటల్ రిసిప్ట్స్ యొక్క వాల్యూ అనేది మనకి ఎంత ఉందంటే 2,42,000 అనేది ఉందన్నమాట. దీంట్లో నుంచి మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ 1,34,000 అండ్ 300 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,07,700 వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం చూడండి. ఈ అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రాబ్లం 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ ఇంతే ఉంటాయి ఫ్రెండ్స్. ఏం లేదు, మనకి ఇచ్చిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్లో ఉంచి ఓన్లీ ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేసిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అండ్ అదేవిధంగా ఈ డాక్టర్ ప్రొఫెషన్ సంబంధించిన అనదర్ ప్రాబ్లం అనేది టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాను. ఓకేనా, ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. మీకు డిగ్రీ 4th సెమిస్టర్ బీకామ్ జనరల్ వాళ్ళకి ఏ అయితే టాపిక్స్ ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్లో, సేమ్ అదే టాపిక్స్ అనేవి 5th సెమిస్టర్లో బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట. సో అందుకని నేనేం చెప్తున్నా అంటే ఓన్లీ మీకు బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఎగస్ట్రా ఉన్న 2 టాపిక్స్ ఏమేంటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ సంబంధించిన ఈ 2 టాపిక్సే మీకు ఎగస్ట్రా ఉన్నాయి అనమాట. ఆల్రెడీ నేను బీకామ్ కంప్యూటర్స్ సంబంధించిన బీకామ్ జనరల్ సంబంధించిన 4th సెమిస్టర్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవి ఆల్రెడీ నేను 4th సెమిస్టర్ ఎగ్జామ్ జరిగేటప్పుడు బీకామ్ జనరల్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ 4th సెమిస్టర్ సంబంధించిన క్లాసెస్ అనేవి ఆల్రెడీ చెప్పాను. సేమ్ అదే టాపిక్స్ అనేవి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి 5th సెమిస్టర్లో ఉన్నాయన్నమాట. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఎగస్ట్రా ఉన్న ఈ 2 టాపిక్సే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ఆల్ టాపిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మీకు కావాలంటే నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడండి. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైతే. ఓకేనా, ఆల్రెడీ నేను వీడియోస్ ఎప్పుడో అప్లోడ్ చేశాను కదా, వాటికి సంబంధించిన కామెంట్స్ అండ్ వ్యూస్ చూసి మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, నచ్చకపోతే జస్ట్ లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 2 అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ప్రొఫామ్ అనేది చెప్పాను అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ సంబంధించిన డాక్టర్కి ప్రొవిజన్ సంబంధించిన ఈ ప్రొఫామ్ అనేది చెప్పాను. ఇన్ కేస్ ప్రాబ్లం నెంబర్ 1 అనేది చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాబ్లం నెంబర్ 2 అనేది చూడండి. ఎందుకంటే మీరు ఒక్క ప్రొఫామా యొక్క ప్రాబ్లం అనేది మీరు విన్న తర్వాతే మీకు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ చేయగలుగుతారు అండ్ అర్థం చేసుకోగలుగుతారు అనమాట. సో అందుకని ప్రాబ్లం నెంబర్ 1 వీడియో అనేది చూడండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఎనీవేస్ ప్రాబ్లం నెంబర్ 1 అనేది చూడండి. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ప్రిపేర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ ఆఫ్ డాక్టర్ రమేష్కి సంబంధించిన డాక్టర్ అనమాట. అతనికి సంబంధించిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి ఇచ్చారనమాట. ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి పర్సనల్ ఉంటాయి అండ్ ప్రొఫెషనల్ పర్పస్వి కూడా ఉంటాయి అనమాట. బట్ మనం తీసుకోవాల్సింది ఓన్లీ ప్రొఫెషన్కి సంబంధించిన మాత్రమే మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా, చూడండి, రిసిప్ట్స్లో మనకి ఏమేమి వస్తాయో చూద్దాం. ఈ బ్యాలెన్స్ బార్డౌన్ అనేది మనకి రాదనమాట. ఇది కన్సల్టెన్సీ
ఫీజు అనేది ప్రొవిజన్ సంబంధించింది వస్తుంది. నెక్స్ట్ విజిటింగ్ ఫీజు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ డిపాజిట్స్ అనేది పర్సనల్ రాదనమాట. నెక్స్ట్ ఎగ్జామినర్ ఫీజు అనేది ఇది ప్రొవిజన్ సంబంధించింది. నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ పేషెంట్ అనేది ఇది కూడా ప్రొవిజన్ సంబంధించింది. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ అనేది మనకి పర్సనల్ అనమాట. ఈ రెంట్ రిసీవ్డ్ అనేది కూడా మనకి రాదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇది కూడా పర్సనల్ అనమాట, ఇది కూడా రాదు. ఓకేనా. నెక్స్ట్ పేమెంట్స్ చూడండి, డిస్పెన్సరీ ఎక్స్పెన్సెస్ అంటే ఇది కంప్లీట్గా మెడిసిన్కి సంబంధించింది అనమాట. సో అందుకని ఇది కూడా వస్తుంది అమౌంట్ అనేది. నెక్స్ట్ స్టాఫ్ సాలరీ ఇది కూడా ప్రొఫెషన్, మెడిసిన్ కూడా ప్రొఫెషనే. నెక్స్ట్ ఆపరేషన్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రొఫెషన్ సంబంధించింది. నెక్స్ట్ పర్చేజ్డ్ షేర్స్ ఇది పర్సనల్ అనమాట, ఇది రాదనమాట. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, హాస్పిటల్లో మనకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ సంబంధించినవి ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అందుకని ఈ స్టేషనరీ సంబంధించిన అండ్ ప్రింటింగ్ సంబంధించినవి కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ కూడా ఉంటాయి అన్నమాట హాస్పిటల్లో. నెక్స్ట్ ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది పర్సనల్ సంబంధించినది రాదనమాట. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పర్సనల్ సంబంధించింది కూడా రాదు. నెక్స్ట్ కార్ ఎక్స్పెన్సెస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ డ్రైవర్ శాలరీ అంటే కార్కి సంబంధించిన డ్రైవర్ ఉంటాడు కదా, అతని శాలరీనే కదా, సో అందుకని ఇది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాలెన్స్ కార్డు అనేది రాదనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి రిసిప్ట్స్ ఏమేమి వస్తాయి అండ్ పేమెంట్స్ ఏమేమి వస్తాయో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ కింద మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఇన్ గిఫ్ట్స్ 12,000 ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ హిజ్ బ్రదర్. అతని బ్రదర్ నుంచి, రమేష్ బ్రదర్ నుంచి గిఫ్ట్గా 12,000 అనేది రిసీవ్ చేసుకున్నాడు అనమాట. ఓకేనా. కంప్లీట్గా మనకి ఇచ్చిందే 30,000. ఈ 30,000లో 12,000 అనేది అతని యొక్క బ్రదర్ నుంచి వచ్చాయి. సో అందుకని మనం ఏం చేస్తామంటే 30,000లోంచి 12,000 అనేది తీసేస్తాం అనమాట. తీసేయగా వచ్చిన ఆ అమౌంట్ మనం ఏమంటామంటే ప్రొఫెషనల్ పర్పస్ కోసం వచ్చిన అమౌంట్ అని అర్థం అనమాట. సో అందుకని ఓన్లీ మనం ఆ అమౌంట్ మాత్రమే తీసుకుంటాం. మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ కారు 25% ఏమో పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేశారు. రిమైనింగ్ 75% ఏమో ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశారనమాట. సో అందుకని మనం ఓన్లీ ప్రొఫెషనల్ పర్పస్కి సంబంధించిన 75% మాత్రమే తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆపరేషన్ ఎక్విప్మెంట్స్ మీద 15% డిప్రిషియేషన్ అనేది ఉందన్నమాట. ఆ అమౌంట్ అనేది తీసుకుంటాం. ఓకేనా. చూడండి, మనకి హెడ్డింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ రమేష్. మనకి పర్టికులర్గా నేమ్ ఇచ్చారు కదా, డాటా నేమ్, సో అందుకని రమేష్ అనేది తీసుకుందాం. అండ్ ఇయర్ ఎండెడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎటువంటి ఇయర్ అయితే ఏమి ఇవ్వలేదు అనమాట. ఓకేనా. ఇక్కడ 2021-22 అనేది ఎలా వచ్చిందంటే ప్రెజెంట్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించినవి మాత్రమే వేస్తాం అనమాట. ఓకేనా. 2021-22 అనే వేస్తాం అనమాట. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఇదే వేయండి, 2021-22 అనేది, నో ప్రాబ్లం. ఓకేనా. హెడ్డింగ్ వచ్చేసరికి పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అన్నిటిని మనం కలెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ కన్సల్టెన్సీ ఫీజు వస్తుందని చెప్పాను 88,000. నెక్స్ట్ విజిటింగ్ ఫీజు వస్తుందని చెప్పాను, నెక్స్ట్ 42,000. నెక్స్ట్ ఎగ్జామినర్ ఫీజు అనేది వస్తుంది 40,000. నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ పేషెంట్స్ 30,000 అనేది కూడా వస్తుంది అనమాట. చూడండి, కన్సల్టెన్సీ ఫీ 88,000 రాసాము. నెక్స్ట్ విజిటింగ్ ఫీ 42,000 రాసాము. నెక్స్ట్ ఎగ్జామినర్ ఫీజు వచ్చేసరికి 40,000. నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ పేషెంట్ అసలు యాక్చువల్గా మనకి ఇచ్చింది అంతా 30,000. ఈ 30,000లో 12,000 అనేది అతని యొక్క బ్రదర్ నుంచి వచ్చాయన్నమాట. అంటే రమేష్ వాళ్ళ బ్రదర్ నుంచి వచ్చిందనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇలా అతని యొక్క పర్సనల్కి సంబంధించిన 12,000 అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. తీసేయగా వచ్చిన ఈ 18,000 అనేది మాత్రమే ఇది ప్రొఫెషనల్కి సంబంధించిన అమౌంట్ అనమాట. సో అందుకని మనం 18,000 మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకే. ఈ విధంగా మనకి ఉన్న 4 రిసిప్ట్స్ అనేవి యాడ్ చేద్దాం. అమౌంట్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. 88,000 ప్లస్ 42,000 ప్లస్ 40,000 ప్లస్ 18,000. ఈ విధంగా మనకున్న 4 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 1,88,000 వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది ఇక్కడ రాసాము. దీనికి నేమ్ వచ్చేసరికి టోటల్ రిసిప్ట్స్ అని చెప్పి ఇలా మనం ఇండికేషన్ అనేది చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి రాస్తామన్నమాట. చూడండి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకేనా. డిస్పెన్సరీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి 42,000. సో అందుకని 42,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ స్టాఫ్ శాలరీ 42,000 ఉంది. ఓకేనా. మీరు ఇక్కడ చూడొచ్చు 42,000 ఉంది. సో అందుకని 42,000 ఎంటర్ చేసాము. నెక్స్ట్ మెడిసిన్ ఉంది 20,000, మెడిసిన్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండ్ ఆపరేషన్ ఎక్విప్మెంట్స్ 4,500 ఉంది. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 6,000.
నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ వచ్చేసరికి 2000 ఉందనమాట. సో అందుకని 2000 అమౌంట్ అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కార్ ఎక్స్పెన్సెస్లో మనకి టోటల్గా అమౌంట్ అనేది ఎంత ఇచ్చారంటే మనకి 12,000 ఇచ్చారనమాట. ఈ 12,000లో 25% ఏమో అతని పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు. రిమైనింగ్ 75% మాత్రమే ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు అనమాట. సో అందుకని మనం ఏం తీసుకుంటాం అంటే 12,000లో 75% మాత్రమే తీసుకుంటాం అనమాట. చూడండి అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే యాక్చువల్గా మనకు ఉన్న అమౌంట్ వచ్చేసరికి 12,000, దీంట్లో మనకి 75% మాత్రమే ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు. సో అందుకని 9,000 వచ్చింది కదా, ఈ అమౌంట్ అనేది మనకి ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ ఆ డ్రైవర్, ఆ కార్కి సంబంధించిన డ్రైవర్ ఉంటాడు కదా, అతనికి ఇచ్చిన ఆ టోటల్ అమౌంట్లో కూడా మనం 75% మాత్రమే తీసుకుంటాం అనమాట. 75 డివైడెడ్ బై 100 చేస్తాం. ఓకేనా, ఆ విధంగా మనకి 7,500 అమౌంట్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, అదే 7,500 అమౌంట్ అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన ఆల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఈ ఆల్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేద్దాం. 42,000 సారీ 42,000 ప్లస్ 42,000 ప్లస్ 20,000 ప్లస్ 4,500 ప్లస్ 6,000 ప్లస్ 2,000 ప్లస్ 9,000 ప్లస్ 7,500. ఈ విధంగా మనకున్న ఆల్ ఎక్స్పెన్స్ని అమౌంట్ని యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 1,33,000 వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్ రిసిప్ట్లో నుంచి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి మైనస్ చేయాలన్నమాట. ఓకేనా, చేద్దాం. చూడండి మనకి టోటల్ రిసిప్ట్స్ అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 1,88,000 వచ్చింది. మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 1,33,000 అనమాట. ఈ విధంగా మనకి తీసేస్తే అమౌంట్ అనేది 55,000 వచ్చింది. ఈ 55,000 అమౌంట్ మనం ఏమంటామంటే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఏం లేదు, చాలా చాలా సింపుల్ అనమాట. మనకి ఇచ్చిన ఆల్ పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్ నుంచి ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇంతే. రిసిప్ట్స్లోంచి టోటల్ పేమెంట్స్ అనేవి తీసేస్తాం. వచ్చిన ఆ అమౌంట్నే మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ అనేది మీకు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్ యూనిట్స్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది ఇస్తాను. మీరు నాకు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు లాయర్కి సంబంధించిన ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఈ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ ఆల్ టాపిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎలా అంటే చూడండి, ఆల్రెడీ మనకి 4th సెమిస్టర్లోనే బీకామ్ జనరల్ వాళ్ళకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఆల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ ఫ్రమ్ చార్లీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ యాన్ ఇండివిజువల్, ఈ టాపిక్స్ అన్నీ మనకి 5th సెమిస్టర్ బీకామ్ కంప్యూటర్ వాళ్ళకు కూడా ఉంటాయి అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ 4th సెమిస్టర్లో ఏమైతే ఉన్నాయో అదే టాపిక్స్ 5th సెమిస్టర్లో కూడా ఉంటాయి అన్నమాట. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఎగస్ట్రా ఉన్న 2 టాపిక్స్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ సంబంధించిన ఆ 2 టాపిక్స్ అనేవి ఎగస్ట్రా ఉంటాయి అనమాట. సో అందుకని ఆ 2 టాపిక్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ వీడియోస్ అన్నిటిని సేమ్ టాపిక్స్ కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. సో అందుకని 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ క్లాసెస్ అనేవి వినండి. సేమ్ అయ్యే ప్రాబ్లమ్స్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం నేను ఈ
4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ క్లాసెస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఓకేనా. ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ప్రాబ్లం నెంబర్ 3 అనమాట, లాయర్కి సంబంధించిన ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ ప్రొఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా. మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి ఇస్తారనమాట. వాటి ఆధారంగా ప్రొఫెషన్కి సంబంధించిన మాత్రమే తీసుకుంటాము. ఓకేనా. ఆల్రెడీ మీరు డాటాకి సంబంధించిన ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లం అనేది వినుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమైపోయింది. చూడండి, మనకి హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్, మనకి డాటా నేమ్ ఇస్తే డాటా నేమ్ అనేది రాస్తాం, అండ్ ఇయర్ ఇస్తే ఇయర్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసరికి పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అని రాస్తాం. ఇక్కడ మన హెడ్డింగ్ వచ్చేసరికి చూడండి ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అని అంటాం అనమాట. ఓకే, ఈ ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అండ్ ప్రొఫెషనల్ పేమెంట్స్ అండ్ పర్సనల్ రిసిప్ట్స్, పర్సనల్ పేమెంట్స్ అనేవి మనకి ఇక్కడ ప్రాబ్లంలో స్టేట్మెంట్ రూపంలో ఇస్తారనమాట. ఓన్లీ మనం తీసుకోవాల్సింది ప్రొఫెషనల్కి సంబంధించిన మాత్రమే మనం ప్రాబ్లంలోకి తీసుకుంటాం అనమాట. ఓకేనా. చూడండి, మనకి ఈ లారీకి సంబంధించిన రిసిప్ట్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే చూడండి, లీగల్ ఛార్జెస్ ఆర్ లీగల్ ఫీజు అనేది రిసిప్ట్ అనమాట. నెక్స్ట్ ప్రాక్టీసింగ్ ఫీజు, నెక్స్ట్ శాలరీ. ఓకేనా, ఎవరికంటే లా లెక్చరర్కి శాలరీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ క్లయింట్స్ నుంచి గిఫ్ట్ వచ్చినప్పుడు అది ఇన్కమ్ అయింది అనమాట లాయర్కి, సో అందుకని అది. నెక్స్ట్ స్పెషల్ కమిషన్, ఇన్ కేసెస్ అనేవి సక్సెస్ అయినప్పుడు మనకి పర్సనల్గా స్పెషల్ కమిషన్ అనేది ఇస్తారనమాట లాయర్లకి, సో అందుకని అది కూడా వాళ్ళకి ఇన్కమ్ అయింది. నెక్స్ట్ ఫీ ఫర్ ఎగ్జామినర్, ఏదైనా లా సెట్ ఎగ్జామ్ కానీ లాకి సంబంధించిన ఎగ్జామ్స్ జరిగినప్పుడు లాయర్స్ ఎగ్జామినర్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చే ఫీజు అనేది మనకి ఆ లాయర్కి ఇన్కమ్ అయింది అనమాట. సో అందుకని ఫీ ఫర్ ఎగ్జామినర్గా ఫీజు రిసీవ్ చేసుకున్నప్పుడు అతనికి ఇన్కమ్ అయింది అనమాట. నెక్స్ట్ అదర్ ప్రొఫెషనల్ రిసిప్ట్స్. ఓకేనా, ఇతర ప్రొఫెషనల్ రిసిప్ట్స్ ఉన్నా కానీ ఆ లాయర్కి ఇన్కమ్ అయింది అనమాట. సో అందుకని ఇవన్నీ ఏంటంటే రిసిప్ట్స్ అని అంటాం అనమాట. వీటికి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది యాడ్ చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాము. అదే అమౌంట్ అనేది అగైన్ ఇక్కడ రాస్తాం అనమాట. ఈ అమౌంట్ మనం ఏమంటామంటే టోటల్ రిసిప్ట్స్ అని చెప్పి ఇలా యారో మార్క్ ఇండికేషన్ చేయడం వల్ల ఏంటంటే ఈజీ ఐడెంటిఫై పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా టోటల్ రిసిప్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకేనా, దీని హెడ్డింగ్ వచ్చేసరికి ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అని ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇన్ కేస్ లాయర్కి ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్లో ఉండే ఎక్స్పెన్సెస్. ఓకేనా, ఆ ఆఫీస్ సంబంధించిన రెంట్ కానీ, వాటర్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, లేకపోతే అదర్ బిల్స్ ఏమున్నా కానీ అవన్నిటిని ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి అనమాట. నెక్స్ట్ స్టాఫ్ శాలరీ, అతని దగ్గర పనిచేసే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి కదా, అప్పుడు శాలరీ ఇచ్చేటప్పుడు అతనికి ఎక్స్పెన్సెస్ అనేవి అయిద్ది అనమాట. ఓకేనా, ట్రావెలింగ్ పర్పస్ కోసం యూజ్ చేసే ఎక్స్పెన్సెస్. ఇక్కడ మన ట్రావెలింగ్ పర్పస్ అంటే ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించిన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ స్టాంప్ పేపర్స్, లాయర్ అంటే కంపల్సరీ స్టాంప్ పేపర్స్ అనేవి పర్చేజ్ చేయాలి కదా, సో అందుకని అతనికి ఎక్స్పెన్సెస్ అనేవి అయిద్ది అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ. ఓకేనా, అతని యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం బుక్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, ఇతర ఎటువంటి ప్రొఫెషనల్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అయినా కానీ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రొఫెషనల్ బుక్స్, మ్యాగజైన్స్ పర్చేజ్ చేసినా కానీ అది ప్రొఫెషనల్కి సంబంధించి కాబట్టి ఆ అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్స్, ఎటువంటి ఎక్విప్మెంట్స్ మీద అయినా సరే మనం డిప్రిషియేషన్ అనేది తీసుకుంటాం అనమాట. అంటే ఓన్లీ ప్రొఫెషన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేస్తాం. యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఉన్న ఆల్రెడీ టోటల్ రిసిప్ట్స్లో నుంచి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి మైనస్ చేస్తాం అనమాట. మైనస్ చేయగా వచ్చిన ఈ అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట. ఓకేనా, ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ సింపుల్. మనకు ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తారనమాట. ఆ స్టేట్మెంట్ అనేది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఉంటాయి, వాటిలో పర్సనల్ ఉంటాయి అండ్
ప్రొఫెషనల్కి సంబంధించినవి కూడా ఉంటాయి అన్నమాట. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రొఫెషన్కి సంబంధించిన మాత్రమే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి తీసుకుంటాం అనమాట. రిసిప్ట్స్లో నుంచి ఎక్స్పెన్సెస్ అనేవి మైనస్ చేస్తాం అనమాట. వచ్చిన ఇన్కమ్ అనేది మన ట్యాక్సిబుల్ అయ్యిద్ది అనమాట. ఓకేనా, ఇదే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ మీన్ ఈ లాయర్కి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 1 అనమాట. నార్మల్గా ప్రొఫెషన్కి సంబంధించిన ప్రాబ్లం అయితే ఇది ప్రాబ్లం నెంబర్ 3 అనేది లెక్కలోకి అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ప్రిపేర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ లాయర్ భరత్కి సంబంధించిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి ఇచ్చారనమాట. వాటి ఆధారంగా మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ మనం ప్రొఫార్మా ద్వారా ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ స్టేట్మెంట్లో మనకి ఏమేమి ప్రొఫెషనల్ సంబంధించిన వస్తాయో టిక్ కొట్టుకుందాం. ఓకేనా, ఈ బ్యాలెన్స్ బోర్డర్ అయితే మనకి రాదనమాట. నెక్స్ట్ లీగల్ ఫీజు అనేది వస్తుంది. నెక్స్ట్ శాలరీస్ అనేవి వస్తాయి అనమాట. పర్టికులర్ మనకి లెక్చరర్, ఓకేనా, లా లెక్చరర్ అని ఇచ్చారు కదా, సో అందుకని వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్ ఇది రాదనమాట. నెక్స్ట్ గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ ఇది వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇది రాదనమాట. నెక్స్ట్ డివిడెండ్ కూడా రాదనమాట. ఓకేనా, ఓన్లీ మనకు వచ్చేది లీగల్ ఫీజు అండ్ శాలరీ అండ్ గిఫ్ట్ ఫ్రమ్ క్లయింట్స్ ఇవి వస్తాయన్నమాట రిసిప్ట్స్లో. అండ్ పేమెంట్స్లో చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, స్టాఫ్ శాలరీ వచ్చింది అండ్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ సబ్స్క్రిప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే చందాలు అని అర్థం అనమాట. సో ఇది కూడా వస్తుంది. దీనికి లిమిట్ అనేది ఎంత ఉందంటే చూడండి, 10,000 వరకు 1,000 రూపాయల వరకు లిమిట్ అనేది ఉందన్నమాట. ఓకేనా, 10,000 మనకి సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి మనకి అప్ టు 1,000 రూపాయల వరకు మనకి లెక్కలోకి తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ మనకి ఎబో 1,000 రూపాయలు ఉంటే మనం లెక్కలోకి తీసుకోము. ఓకే, ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 240 ఉంది కదా, అంటే 1,000 రూపాయల లోపే ఉంది కదా, సో అందుకని ఈ అమౌంట్ అనేది మనం లెక్కలోకి తీసుకుంటాం అనమాట. ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా తీసుకుంటాము. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ స్టాంప్ పేపర్స్ ఇది కూడా తీసుకుంటాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఇది తీసుకోమన్నమాట. నెక్స్ట్ డొనేషన్స్ టు స్కూల్ ఇది కూడా రాదనమాట. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇది కూడా రాదు. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇది కూడా రాదనమాట. నెక్స్ట్ వెల్త్ ట్యాక్స్ ఇది కూడా రాదు. నెక్స్ట్ బ్యాలెన్స్ క్యాట్ డౌన్ ఇది కూడా రాదనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు కంప్లీట్గా రిసిప్ట్స్ ఏమేమి వస్తాయి, పేమెంట్స్ ఏమేమి వస్తాయో తెలుసుకున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది మనకి లోన్ అనే పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసాడని ఇచ్చాడనమాట. సో అందుకని మనం తీసుకోమన్నమాట ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది. ఓకేనా, ఎందుకంటే ఇది ఈ ప్రొఫెషన్ సంబంధించిన వాటిలో మన ఓన్లీ ప్రొఫెషన్కి సంబంధించిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకేనా, పర్సనల్కి సంబంధించినవి మనకి అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో అడ్జస్ట్మెంట్ చూడండి. గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ క్లయింట్స్ 2,000 రూపీస్ ఫర్ రిసీవ్డ్ ఫ్రమ్ హిజ్ ఫాదర్. ఇక్కడ ఉన్న భరత్ అనే పర్సన్ తన యొక్క ఫాదర్ నుంచి 2,000 రూపాయలు అనేది గిఫ్ట్ రూపంలో తీసుకున్నాడు అనమాట. ఓకేనా, ఈ గిఫ్ట్ ఈ 2,000 రూపాయలు అనేది దేంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే ఇక్కడ ఉన్న ఈ 10,000లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే 10,000లోంచి 2,000 తీసేయాలన్నమాట. ఎందుకంటే మనం తీసుకోవాల్సింది ఓన్లీ ప్రొఫెషనల్ పర్పస్ ఆధారంగా వచ్చిన అమౌంట్ మాత్రమే మనం ప్రాబ్లంలోకి తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి రిసిప్ట్స్ ఉన్నాయి, పేమెంట్స్ ఉన్నాయి అండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. వాటి ఆధారంగా మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఓకేనా, నేమ్ వచ్చేసరికి మనకి ఎవరి పేరు ఇచ్చారు, రమేష్ ఇచ్చారు కదా, సో అందుకని రమేష్ అనేది ఇక్కడ నేను ఏంటంటే ప్రీవియస్ ప్రాబ్లంలోది నేను ఇంతే కాపీ పేస్ట్ కొట్టాను అనమాట. ఇక్కడ భరత్ అనేది రాసుకోండి. ఓకేనా, ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2021-22 అనమాట. ఇది ఎందుకంటే ప్రజెంట్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఇయర్స్ మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట. సో అందుకని 2021-22 అనేది ఎంటర్ చేశాను. ఈ విధంగా మనకి హెడ్డింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రొఫెషనల్ రిసిప్ట్స్ ఏమేమి ఉన్నాయో తీసుకుంటాం అనమాట. చూడండి, లీగల్ ఛార్జెస్ ఆర్ ఫీజు ఎంత మనకి 84,400. నెక్స్ట్ శాలరీ 3,600. నెక్స్ట్ గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్
10,000. ఈ 10,000లో 2,000 అనేది అతని యొక్క ఫాదర్ నుంచి వచ్చాయి. సో అందుకని మనం 8,000 మాత్రమే తీసుకుంటాం అనమాట. చూడండి, లీగల్ ఛార్జెస్ 84,400. నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 3,600. నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ క్లయింట్స్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ టోటల్గా అయితే మనకి గిఫ్ట్స్ వచ్చింది 10,000. ఈ 10,000లో 2,000 అనేది అతని యొక్క ఫాదర్ నుంచి వచ్చాయి. సో అందుకని ఇది పర్సనల్ కాబట్టి మనం మైనస్ చేసామన్నమాట. 10,000లోంచి 2,000 మైనస్ చేస్తే 8,000. సో ఆ విధంగా మనకి రిసిప్ట్స్ వచ్చేసరికి ఏమేమి వచ్చాయంటే 3 అమౌంట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఒకటి 84,400 ప్లస్ 3,600 ప్లస్ 8,000. ఈ విధంగా మనకున్న ఈ 3 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి 96,000 వచ్చిందనమాట. అదే 96,000 అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాము చూడండి. ఓకేనా, యాజ్ టీసీ అదే అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసి మనం టోటల్ రిసిప్ట్స్ అని ఇండికేషన్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా టోటల్ రిసిప్ట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమి ఉంటాయో చూడాలి. దీని హెడ్డింగ్ వచ్చేసరికి చూడండి, ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అని హెడ్డింగ్ రాస్తాం అనమాట. ఓకేనా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 2,960 ఇచ్చాడు. నెక్స్ట్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 3,000. నెక్స్ట్ స్టాఫ్ శాలరీ వచ్చేసరికి 2,400. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 240 రూపాయలు. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారంటే 600 ఇచ్చారు. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ స్టాంప్ పేపర్స్ 1,600. ఓకేనా, ఈ విధంగా ఉన్న వాటి వరకు తీసుకుంటాం అనమాట. చూడండి, అదే అమౌంట్స్ని నేను రాశాను. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రాశాను, నెక్స్ట్ ట్రావెలింగ్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ రాశాను, స్టాఫ్ శాలరీ రాశాను అండ్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ సబ్స్క్రిప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే చందాలు అని అర్థం అనమాట. ఇవి అంతవరకు లిమిట్ అంటే 1,000 రూపాయల లోపు ఉంటే మాత్రమే తీసుకుంటాం అనమాట. సో అందుకని ఇక్కడ ఉన్న మనకి ఇచ్చిన 240 రూపాయలు మాత్రమే మనం లెక్కలోకి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనే 600 ఇచ్చారు. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ స్టాంప్ పేపర్స్ వచ్చేసరికి 1,600 ఇచ్చారు. ఓకేనా, ఈ విధంగా మనకి ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేద్దాం. 2,960 రూపాయలు ప్లస్ 3,000 ప్లస్ 2,400 ప్లస్ 240 ప్లస్ 600 ప్లస్ 1,600. ఈ విధంగా మనకున్న ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి 10,800 వచ్చిందనమాట. అదే 10,800 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం. దీన్ని మనం ఏమంటాం అంటే టోటల్ ఎక్స్పెన్సెస్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్ రిసిప్ట్స్లో నుంచి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి మైనస్ చేయాలి. ఓకేనా, చూడండి, మైనస్ చేద్దాం. అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి టోటల్ రిసిప్ట్స్ అనేవి 96,000 అనేది వచ్చింది. దీంట్లో నుంచి మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్ 10,800 అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 85,200 వచ్చింది. ఈ 85,200 అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సింపుల్గా ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ట్యాక్సబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, ఈ కంప్లీట్ పీడిఎఫ్ 5th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆల్ టాపిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు నాకు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు, నేను ఫ్రీగానే ఇచ్చేస్తాను. ఓకేనా, జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఈ ప్రాబ్లం అర్థమైతే మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించి అండ్ పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన సమ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఓ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి డిగ్రీ 4th సెమిస్టర్లో ఉన్న బీకామ్ జనరల్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్స్ యొక్క టాపిక్సే సేమ్ యాజ్ ఇట్ ఈస్ టాపిక్స్ నెక్స్ట్ 5th సెమిస్టర్ బీకామ్ కంప్యూటర్స్లో ఉన్నాయన్నమాట. ఓకేనా, ఎక్స్ట్రా బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకు ఉన్న 2 టాపిక్స్ ఏమేంటంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ఈ 2 టాపిక్సే మీకు ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. సో అందుకని బీకామ్ కంప్యూటర్స్ వారి కోసం నేను ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, రిమైనింగ్ టాపిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూడాలంటే ఆల్రెడీ నేను 4th సెమిస్టర్ జనరల్కి సంబంధించిన క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్లాసెస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్
4th సెమిస్టర్లో ఏ అయితే టాపిక్స్ ఉన్నాయో అదే టాపిక్స్ 5th సెమిస్టర్లో కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని ఆల్రెడీ నేను చెప్పిన 4th సెమిస్టర్ సంబంధించిన క్లాసెస్ అనేవి వినండి, అవి మీకు సరిపోతాయి. ఓకేనా. ఎనీవేస్ ఈరోజు మాత్రం ప్రొఫెషన్కి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 4 అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఈ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ మీన్ ఏంటంటే లాయర్ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లం 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ప్రొఫార్మా. ఈ ప్రొఫార్మా అండ్ ప్రాబ్లం నెంబర్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, ఎందుకంటే ఈ ప్రొఫార్మా ఒక్కటి అర్థమైతే సరిపోద్ది, మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ చేయగలుగుతారనమాట. ఓకేనా. ఈ ప్రొఫెషన్కి సంబంధించిన లాయర్కి సంబంధించిన ప్రొఫెషన్లో ప్రాబ్లం నెంబర్ 2 అనేది ఇదనమాట. ఓకేనా. టోటల్గా ఈ ప్రొఫెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో అయితే ప్రాబ్లం నెంబర్ 4 అనమాట ఇది. ఓకేనా. పర్టికులర్గా లాయర్ ప్రొఫెషన్ అయితే ప్రాబ్లం నెంబర్ 2. ఓకేనా. ఇన్ కేస్ ప్రొఫెషన్కి సంబంధించిన టోటల్ ప్రాబ్లమ్స్లో అయితే ప్రాబ్లం నెంబర్ 4 అనమాట. ఓకేనా. చూడండి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ప్రిపేర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ లాయర్ సురేష్. ఓకేనా. లాయర్ సురేష్కి సంబంధించిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి ఇచ్చారనమాట. వాటి ఆధారంగా మనం ఏం చేద్దామంటే ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ముందుగా చూడండి రిసిప్ట్స్ అనేవి ఇచ్చారు. రిసిప్ట్స్లో మనకి ఏమేమి వస్తాయో చూద్దాం. బ్యాలెన్స్ బోర్డన్ అనేది మనకి రాదనమాట, లీగల్ ఛార్జెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్పెషల్ కమిషన్ వస్తుంది, ఎగ్జామినర్ ఫీజు అనేది వస్తుంది, నెక్స్ట్ ప్రాక్టీసింగ్ ఫీజు వస్తుంది, నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ సెక్యూరిటీస్ ఇది రాదనమాట, నెక్స్ట్ డివిడెండ్ అనేది రాదు, నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ క్లయింట్స్ ఇది వస్తుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ వచ్చేసరికి రిసిప్ట్స్. నెక్స్ట్ పేమెంట్స్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వస్తుంది, టెలిఫోన్ ఛార్జెస్ వస్తాయి, నెక్స్ట్ స్టాఫ్ శాలరీ వస్తుంది, సబ్స్క్రిప్షన్ వస్తుంది, నెక్స్ట్ లీగల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, నెక్స్ట్ స్టాంప్ పేపర్స్ పర్చేజ్డ్ వస్తుంది, నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ కార్ వస్తుంది, నెక్స్ట్ డొనేషన్స్ టు స్కూల్ ఇది రాదనమాట, నెక్స్ట్ ఎల్ఐసి ఇది కూడా రాదనమాట, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ప్రొఫెషనల్ పర్పస్ అని పర్టికులర్గా ఇచ్చారు కాబట్టి ఇది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ బుక్స్ అండ్ మ్యాగజైన్స్. ఈ పర్చేజ్ ఆఫ్ బుక్స్ అండ్ మ్యాగజైన్స్ అనేది దేని పర్పస్ కోసం అంటే ప్రొఫెషనల్ పర్పస్ కోసం అయితేనే వస్తాయి అనమాట. ఓకేనా. ఇది కూడా వస్తుంది అనమాట. ఓకేనా. ఈ బుక్స్ అనేది ఎందుకు కొంటామంటే అతని యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం పర్చేజ్ చేశాడనమాట లాయర్ అనే పర్సన్, సురేష్ అనే లాయర్. సో అందుకని ఇది కూడా ప్రొఫెషనల్ పర్పస్ కదా, సో అందుకని ఇక్కడ ఉన్న ఈ 20,000 అమౌంట్ కూడా తీసుకుంటాం అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అనేది రాదు, నెక్స్ట్ బ్యాలెన్స్ క్యాడ్ డౌన్ అనేది రాదనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి రిసిప్ట్స్ ఏమేమి వస్తాయి అండ్ పేమెంట్స్ అనేవి ఏమేమి వస్తాయి మనకు తెలుసు అనమాట. వీటి ఆధారంగా మనం ఏం చేద్దామంటే ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. కింద మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూడండి. గిఫ్ట్స్. ఓకేనా. ఇక్కడ ఉన్న 6,000 అనేది అతని యొక్క రిలేటివ్స్ నుంచి తీసుకున్నాడు అనమాట. ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో గిఫ్ట్ ఫ్రమ్ క్లయింట్స్ అని 12,000 ఇచ్చాడనమాట. ఈ 12,000లో 6,000 అనేది అతని యొక్క రిలేటివ్స్ నుంచి వచ్చాయన్నమాట. అతని యొక్క రిలేటివ్స్ అంటే అతని యొక్క పర్సనల్ ఇన్కమ్ అనమాట. మనం ఇక్కడ తీసుకోవాల్సిన పర్సనల్ ఇన్కమ్ కాదు, ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ మాత్రమే తీసుకుంటాం. సో అందుకని 12,000లోంచి 6,000 అనేది తీసేస్తాం. తీసేయక వచ్చిన 6,000 మాత్రమే ప్రొఫెషనల్ పర్పస్ నుండి వచ్చాయి అని అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్ 40% టెలిఫోన్ ఛార్జెస్ అనేవి పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడనమాట. అంటే రిమైనింగ్ 60% అనేది ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేసినట్టు అని అర్థం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి మనకి ఏమేమి వస్తాయి అండ్ ఏమేమి రావో తెలుసు. సో వీటి ఆధారంగా ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. మనకి హెడ్డింగ్ వచ్చేసరికి చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ మిస్టర్ సురేష్. ఓకేనా. ఇక్కడ సురేష్ అనే పర్సన్ నేమ్ ఇచ్చారు కదా, సో అందుకని సురేష్ అనేది రాసుకున్నాం. ఫర్ ది ఇయర్ ఎండెడ్. ఓకేనా. మనకి ప్రెజెంట్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఇయర్ వచ్చేసరికి 2021-22. సో అందుకని 2021-22 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ టేబుల్లో వచ్చేసరికి మనకి పర్టికులర్స్ అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం మొదటిగా ఏం చేస్తామంటే ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అని హెడ్డింగ్ అనేది పెడతాం అనమాట. ఓకే. ఆల్రెడీ మనకి ప్రొఫెషనల్ రిసిప్ట్స్లో ఏమేమి వస్తాయి అండ్ ఏమేమి రావో మనకు తెలుసు. చూడండి ప్రొఫెషనల్ రిసిప్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. లీగల్ ఛార్జెస్ 80,000 వస్తుంది, నెక్స్ట్ స్పెషల్ కమిషన్ 40,000 వస్తుంది, నెక్స్ట్ ఎగ్జామినర్ ఫీజు 10,000 వస్తుంది, నెక్స్ట్ ప్రాక్టీసింగ్ ఫీజు 35,000 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్ 12,000లో 6,000 అనేది వస్తుంది అనమాట. ఆ అమౌంట్స్ని మనం ఎంటర్ చేద్దాం. చూడండి
లీగల్ ఫీజు 80,000, స్పెషల్ కమిషన్ 40,000, ఎగ్జామినర్ ఫీ 10,000, ప్రాక్టీసింగ్ ఫీజ్ వచ్చేసరికి 35,000, నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ క్లయింట్స్ ఓకేనా. మొత్తం వచ్చింది గిఫ్ట్స్ యొక్క వాల్యూ వచ్చేసరికి 12,000. ఈ 12,000లో 6,000 అనేది అతని యొక్క రిలేటివ్స్ నుంచి వచ్చాయి. సో రిలేటివ్స్ సంబంధించినవి మనం తీసుకోమన్నమాట. ఓన్లీ ప్రొఫెషనల్ పర్పస్ కోసం వచ్చినవి మాత్రమే తీసుకుంటాం అనమాట. సో అందుకని 12,000లోంచి 6,000 తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 6,000 వచ్చింది. ఈ 6,000 అనేది ప్రొఫెషనల్ పర్పస్ సంబంధించింది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం. ఇక్కడ ఉన్న 5 అమౌంట్స్ని 80,000, 40,000 ప్లస్ 10,000 ప్లస్ 35,000 ప్లస్ 6,000 ఈ విధంగా మనకు ఉన్న ఈ 5 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి 1,71,000 అనేది వచ్చింది అనమాట. అదే 71,000 అమౌంట్ అనేది ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న 1,71,000 అమౌంట్ని ఇక్కడ డౌన్లో రాసి టోటల్ రిసిప్ట్స్ అని చెప్పి ఇలా యారో మార్క్ ఇండికేషన్ చేయడం వల్ల ఏంటంటే ఈజీ ఐడెంటిఫై పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమి ఉన్నాయో తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 6,000, నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ 4,000, స్టాఫ్ శాలరీ 30,000, సబ్స్క్రిప్షన్ 1,000 రూపాయలు. ఫ్రెండ్స్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఓన్లీ సబ్స్క్రిప్షన్ అని ఇచ్చినప్పుడు మనకి లిమిట్ వచ్చేసరికి 1,000 రూపాయలు మాత్రమే లిమిట్ అనమాట. 1,000 కంటే ఎబో ఉంటే మనం తీసుకోము లెక్కలోకి. ఓకేనా. సబ్స్క్రిప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే చందాలు అని అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 12,000, నెక్స్ట్ స్టాంప్ పేపర్స్ 2,000, నెక్స్ట్ డిప్రిషియేషన్ కార్ వచ్చేసరికి 5,000. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అండ్ ప్రొఫెషనల్ పర్పస్ 40,000, నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ బుక్స్ అండ్ మ్యాగజైన్స్ 20,000. ఓకేనా. ఈ విధంగా ఉన్నాయన్నమాట. అండ్ అడ్జస్ట్మెంట్ అనేది టెలిఫోన్ ఛార్జెస్కి ఉంది. 40% అనేది పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు అనమాట. అంటే రిమైనింగ్ 60% అనేది ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు అని అర్థం. ఓకేనా. ఈ 60% మాత్రమే తీసుకుంటాం అనమాట లెక్కలోకి. చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 6,000, నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ యాక్చువల్గా వచ్చింది మనకి 4,000. ఈ 4,000లో 40% అనేది అతని యొక్క పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు. అంటే రిమైనింగ్ 60% అనేది ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు అని అర్థం అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే 4,000లో 60% అంటే 60/100 ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడని అర్థం కదా. సో అందుకని 2,400 అనేది మనం లెక్కలోకి తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్టాఫ్ శాలరీ, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, స్టాంప్ పేపర్స్ పర్చేజ్డ్, డిప్రిషియేషన్ ఆన్ కారు, ఎక్స్పెండిచర్ ఫర్ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ, పర్చేజ్ ఆఫ్ బుక్స్ అండ్ మ్యాగజైన్స్. ఓకేనా. ఈ విధంగా మనకు ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నిటిని ఎంటర్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే వాటిని యాడ్ చేద్దాం. 6,000 ప్లస్ 2,400 ప్లస్ 30,000 ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 12,000 ప్లస్ 2,000 ప్లస్ 5,000 ప్లస్ 40,000 ప్లస్ 20,000. ఈ విధంగా మనకి ఉన్న టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి 1,18,400 వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్ రిసిప్ట్స్లో నుంచి టోటల్ ఎక్స్పెన్సెస్ వాల్యూ అనేది తీసేద్దాం. తీసేయగా అమౌంట్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, టోటల్ రిసిప్ట్స్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 1,71,000 ఉంది. దీంట్లో నుంచి మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్ యొక్క వాల్యూ 1,18,400 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 52,600 వచ్చింది. ఈ 52,600 అమౌంట్ మాత్రం మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రాబ్లం నెంబర్ 4 కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ కంప్లీట్ పీడిఎఫ్ ఓకేనా, టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన టోటల్ టాపిక్ యొక్క పీడిఎఫ్ అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. 5th ప్రాబ్లం 6th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ బి
ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 5 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను థర్డ్ యూనిట్ సంబంధించిన పార్ట్కి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ చూడండి, ఓకేనా. అండ్ అదేవిధంగా మనకి 4th సెమిస్టర్ బీకామ్ జనరల్లో ఏ అయితే టాపిక్స్ ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి సేమ్ అదే టాపిక్స్ అనేవి బీకామ్ కంప్యూటర్స్ 5th సెమిస్టర్లో కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను 4th సెమిస్టర్ సంబంధించిన క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే టాపిక్స్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ అగైన్ కంప్యూటర్స్ వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. కంప్యూటర్స్ వాళ్ళకి ఎగస్ట్రా ఉన్నవి ఏమేంటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ఈ 2 టాపిక్స్ మాత్రమే సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. ఈ 4th సెమిస్టర్ సంబంధించిన క్లాసెస్ అనేవి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడండి. ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి, ఓకేనా. ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 5 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ప్రాబ్లం నెంబర్ 5 అనేది దేనికి సంబంధించిన అంటే ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించిన ప్రొఫెషన్కి సంబంధించిన ప్రొఫార్మ్ అనమాట. చూడండి, మీరు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి చూసినట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట, ఓకేనా. మనకి ఏం లేదు, హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని రాస్తాము. తర్వాత పర్సన్ నేమ్ ఇస్తే పర్సన్ నేమ్ రాస్తాం అండ్ ఇయర్ రాస్తాం అనమాట. ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టేబుల్లో పర్టికులర్స్ అమౌంట్ టోటల్ అమౌంట్ అనేది ఉంటుంది అనమాట. ఇవి ప్రతి ఒక్క ప్రాబ్లం కామన్. నెక్స్ట్ ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆడిట్ ఫీజు, ఫీ ఫర్ అకౌంటింగ్, ట్యాక్సెస్, నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఫీజు, నెక్స్ట్ ఎగ్జామినర్ ఫీజు, నెక్స్ట్ క్లయింట్ గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్, కన్సల్టెన్సీ ఫీజు, నెక్స్ట్ అదర్ ప్రొఫెషనల్ రిసిప్ట్స్, ఓకేనా. ఎటువంటి ప్రొఫెషనల్ రిసిప్ట్స్ ఉన్నా కానీ ఆల్ రిసిప్ట్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, ఇక్కడ ఉన్న రిసిప్ట్స్ అన్నిటిని యాడ్ చేసి అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే అమౌంట్ అనేది ఇక్కడ అగైన్ ఎంటర్ చేసి మనం టోటల్ రిసిప్ట్స్ అని చెప్పి ఇలా యారో మార్క్తో ఇండికేషన్ అనేది చేస్తాం అనమాట. ఈ విధంగా టోటల్ రిసిప్ట్స్ అనేవి తీసుకుంటాము. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమైనా ఉంటే మనం అవి కూడా తీసుకుంటాం అనమాట. ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి ఏమేమి వస్తాయి అంటే చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే రెంట్ రావచ్చు, లేకపోతే వాటర్ బిల్ రావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ రావచ్చు, ఓకేనా. అదేవిధంగా వైఫై బిల్లు కావచ్చు, లేకపోతే నెట్ బిల్ కావచ్చు. ఈ విధంగా ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఉన్నా కానీ వాటన్నిటిని ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ బుక్స్ అండ్ మ్యాగజైన్స్ వస్తాయి. నెక్స్ట్ కార్ యూజ్, ఓకేనా. ఓన్లీ ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేస్తే మాత్రమే కార్ ఎక్స్పెన్సెస్ అనేవి తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ మెంబర్షిప్ ఫీజు. ఇక్కడ మెంబర్షిప్ ఫీజు అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఏదైనా మనకి ప్రొఫెషనల్ పర్పస్ కోసం మనం ఏదైనా యాప్లో కానీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనం మెంబర్షిప్ ఉండి మనం ఫీ అనేది పే చేస్తాం కదా, అది కూడా అతనికి అకౌంటెంట్కి ఎక్స్పెన్సెస్గా అయిద్ది అనమాట. సో అందుకని ఈ మెంబర్షిప్ ఫీజు కూడా మనం ఎక్స్పెన్సెస్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్స్ మీద డిప్రిషియేషన్ ఉన్నా కానీ తీసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ టెక్నాలజీ, ఓకేనా. ప్రొఫెషనల్ టెక్నాలజీ కానీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఖర్చు పెట్టే ఎక్స్పెన్సెస్ని కూడా మనం టోటల్ ఎక్స్పెన్సెస్లో తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ స్కాలర్షిప్ ఫర్ ట్రైనింగ్. ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర సీనియర్ అకౌంటెంట్ దగ్గర ఎవరైనా జూనియర్ అకౌంటెంట్ నేర్చుకుంటే అతను ఇచ్చే మనీ కూడా ఈ సీనియర్ అకౌంటెంట్కి ఎక్స్పెన్సెస్ అవుతాయి అనమాట. సో అందుకని ఇక్కడ స్కాలర్షిప్ ఫర్ ట్రైనీ ఇది కూడా ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్. ఇది కూడా మనకి సబ్స్క్రిప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే చందాలు అని అర్థం అనమాట. ఇది కూడా తీసుకుంటాం. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ ఆఫీస్ ఫర్నిచర్, ఓకేనా. ఆఫీస్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద కానీ లేకపోతే ఫర్నిచర్ మీద కూడా డిప్రిషియేషన్ ఉన్న తీసుకుంటాం. నెక్స్ట్ అదర్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నా కానీ అవి కూడా తీసుకుంటాం అనమాట. ఈ విధంగా మనకున్న టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని తీసుకొని యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ని ఇక్కడ వేస్తాం అనమాట, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ రిసిప్ట్స్లోంచి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి మైనస్ చేస్తాం. చేయగా వచ్చిన ఈ అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట, ఓకే. ఇది వచ్చేసరికి ప్రొఫార్మ్ అనమాట. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇదే విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. చూడండి, ప్రాబ్లం ఈ
చార్టెడ్ అకౌంట్కి సంబంధించిన ప్రాబ్లం పని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఫస్ట్, మిస్టర్ శ్రీకాంత్ వాజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ఏ కంపెనీ ఆఫ్ ఢిల్లీ. ఫైండ్ హిస్ taxable professional income from find his taxable professional income from income and expenditure of accountant. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ ఉన్న ఈ శ్రీకాంత్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఇచ్చారు అండ్ ఇన్కమ్స్ అనేవి ఇచ్చారు అనమాట. వీటి ఆధారంగా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ట్యాక్సబుల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, చూడండి ఇక్కడ వీటిని ఇన్కమ్స్ని మనం ఏమంటామంటే రిసిప్ట్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ని మనం ఏమంటామంటే పేమెంట్స్ అని అంటాం అనమాట. ఓకేనా, ముందుగా మనకి పేమెంట్స్ అనేవి ఏమేమి వస్తాయి అండ్ ఇన్కమ్స్ అనేవి ఏమేమి వస్తాయో చూద్దాం. డ్రాయింగ్స్ అనేది పర్సనల్ యూజ్ అనమాట, ఇది రాదు. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, టెలిఫోన్ ఛార్జెస్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, స్టాఫ్ శాలరీ వస్తుంది. నెక్స్ట్ చారిటీస్, ఈ చారిటీస్ అనేది అతని యొక్క పర్సనల్కి సంబంధించిన, సో చారిటీస్ అనేవి రాదనమాట. నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ రిలేటివ్స్ నుంచి వచ్చిన అమౌంట్ కూడా మనం తీసుకోమన్నమాట. ఓన్లీ క్లయింట్స్ నుంచి వస్తే మాత్రమే తీసుకుంటాం. కార్ ఎక్స్పెన్సెస్ అనేవి తీసుకుంటాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ టు న్యూస్ పేపర్స్ కోసం సబ్స్క్రిప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఫీజు, ఇది కూడా తీసుకుంటాం. నెక్స్ట్ వేజ్ ఫర్ ట్రైన్, ఇది కూడా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది తీసుకోమన్నమాట. ఓకేనా, ఇవన్నీ వచ్చేసరికి ఎక్స్పెండిచర్స్. నెక్స్ట్ ఇన్కమ్స్ వచ్చేసరికి ఆడిట్ ఫీ వస్తుంది, నెక్స్ట్ కన్సల్టెన్సీ సర్వీస్ ఫీ వస్తుంది, నెక్స్ట్ డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ, ఇది రాదనమాట, ఇది పర్సనల్ సంబంధించింది. నెక్స్ట్ యూటీఐ ఫండ్స్, బాండ్స్, ఇది కూడా రాదనమాట. నెక్స్ట్ ఫ్రీ ఫ్రమ్ అకౌంటింగ్ వర్క్స్, ఇది వస్తుంది అనమాట, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ సంబంధించింది. ఓకేనా, ఈ విధంగా మనకి రిసిప్ట్స్ ఏమేమి వస్తాయి అండ్ పేమెంట్స్ ఏమేమి వస్తాయో మనకి తెలుసు అనమాట. వీటి ఆధారంగా మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి, డిప్రిషియేషన్ ఆన్ కారు మనకి ఎంత ఇచ్చారంటే 5,000 ఇచ్చారనమాట. ఓకేనా, ఈ 5,000లో కూడా మళ్ళీ మనకి పర్టికులర్గా మళ్ళీ ఇంకో పాయింట్ ఇచ్చారు, 30% అనేది పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు అని అర్థం. అంటే రిమైనింగ్ 70% అనేది అతని యొక్క ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు అని మీనింగ్ అనమాట. ఓకేనా, దీని ఆధారంగా మనకి ఇచ్చిన డేటా ఆధారంగా మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు హెడ్డింగ్ వచ్చేసరికి చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ సురేష్. ఓకేనా, మనకి ఇక్కడ శ్రీకాంత్ కదా, నేను బై మిస్టేక్ ప్రీవియస్ ప్రాబ్లంలో ఉన్న నేమే ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను అనమాట. ఓకేనా, జస్ట్ నేమ్స్ చేంజ్ చేసుకోండి సరిపోయింది. ఓకేనా, ఇక్కడ శ్రీకాంత్ ఇచ్చారు కదా, సో అందుకని శ్రీకాంత్ అనేది రాయండి. ఫర్ ది ఇయర్ ఎండెడ్, ఓకేనా, ఈ ప్రెజెంట్ అసెస్మెంట్ ఇయర్ సంబంధించింది 2021-22 కదా, సో అందుకని ఆ డేట్ అనేది మెన్షన్ చేశాను అనమాట. ఓకే, ఈ విధంగా హెడ్డింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టేబుల్కి సంబంధించిన హెడ్డింగ్ వచ్చేసరికి పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్, ఇవన్నీ అన్నిటికీ కామన్ అనమాట. చూడండి, మనకి రిసిప్ట్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అంటే రాశాను. నెక్స్ట్ ఆడిట్ ఫీ 2,24,000. నెక్స్ట్ కన్సల్టెన్సీ సర్వీస్ ఫీ 98,000. నెక్స్ట్ ఆడిటింగ్ వర్క్స్ 24,000. ఓకేనా, ఆ అమౌంట్స్ని మనం ఎంటర్ చేద్దాం. చూడండి, ఆడిటింగ్ ఫీజు, కన్సల్టెన్సీ ఫీజు, నెక్స్ట్ అకౌంటింగ్ బుక్స్ సంబంధించిన వర్క్స్ సంబంధించిన ఫీజు, ఈ విధంగా టోటల్ ఇన్కమ్స్ అనేవి మనకి తెలుసు అనమాట. ఆ 3 అమౌంట్ని మనం యాడ్ చేద్దాం. 2,24,000 ప్లస్ 98,000 ప్లస్ 24,000, ఈ విధంగా మనకున్న ఈ 3 అమౌంట్ని యాడ్ చేస్తే మనకి 3,46,000 వచ్చింది అనమాట. అది 3,46,000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఈ అమౌంట్ మనం ఏమంటామంటే టోటల్ రిసిప్ట్స్ అని అంటాం అనమాట. ఓకేనా, ఆ అమౌంట్ని మనం ఇక్కడ రాసుకుంటాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమైనా ఉంటే తీసుకుంటాం. చూడండి, ఆఫీస్ రెంట్ 42,000, నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ 15,000, ఎలక్ట్రిసిటీ బిల్ 4,200, నెక్స్ట్ స్టాఫ్ శాలరీ 66,000, చారిటీస్ రాదు, ఇది రాదు. నెక్స్ట్ కార్ ఎక్స్పెన్సెస్ 21,000 ఇచ్చారు. ఈ కార్ ఎక్స్పెన్సెస్లో కూడా మనకి 30% అనేది పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు. అంటే రిమైనింగ్ 70% అనేది ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు కాబట్టి 21,000లో మనం ఓన్లీ 70% మాత్రమే తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ టు న్యూస్ పేపర్, ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ టు న్యూస్ పేపర్, ఇక్కడ న్యూస్ పేపర్ అని చెప్పి పర్టికులర్గా ఇచ్చాడు కాబట్టి మనం 2,500 టోటల్ అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ ఓన్లీ సబ్స్క్రిప్షన్ అని ఇచ్చి
2500 ఉంటే అమౌంట్ మనం తీసుకోమన్నమాట. ఎందుకంటే మనకి సబ్స్క్రిప్షన్ ఓన్లీ ఆ ఒక్క పదం ఉన్నప్పుడే మనకి లిమిట్ వచ్చేసరికి ఓన్లీ 1000 రూపాయలు లోపు మాత్రమే ఉంటేనే తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ మనకి పర్టికులర్గా న్యూస్ పేపర్స్ అని ఇచ్చారు కాబట్టి కంప్లీట్గా 2500 అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. మీరు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే మీకు అర్థమైంది క్లియర్గా. ఓకేనా. ఇన్స్టిట్యూషన్ ఫీజు 1200 ఇది కూడా తీసుకుంటాం. నెక్స్ట్ వేజ్ ఫర్ ట్రైనింగ్ 12,000 ఇది కూడా తీసుకుంటాం అనమాట. చూడండి వాటిని అన్నిటిని ఎంటర్ చేద్దాం. ఆఫీస్ రెంట్, టెలిఫోన్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, స్టాఫ్ శాలరీ. ఓకేనా. మనకి కార్ ఎక్స్పెన్సెస్లో 21,000 ఇచ్చాడు. ఓకేనా. వీటిలో మనకి 70% మాత్రమే ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశాడు. సో అందుకని మనం ఏం చేద్దామంటే 21,000లో ఇంటూ 70% అంటే 70/100 చేస్తామన్నమాట. చేస్తే వాల్యూ అనేది 14,700 వచ్చింది. అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం చూడండి. ఓకేనా. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ టు న్యూస్ పేపర్స్ టోటల్ అమౌంట్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఫీజు అనేది తీసుకున్నాము. నెక్స్ట్ వేజ్ ఫర్ ట్రైన్ ఇది కూడా తీసుకున్నాం. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ కార్ 5,000 అనేది మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. ఈ 5,000లో కూడా మనం ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేసింది 70% మాత్రమే. సో అందుకని మనం ఏం చేస్తామంటే 5,000 ఇంటూ 70/100 మాత్రమే తీసుకుంటాం అనమాట. అంటే 3,500 అనేది వస్తుంది. ఈ అమౌంట్ మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి వచ్చాయి. వాటిని ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం. 42,000 ప్లస్ 15,000 ప్లస్ 4,200 ప్లస్ 66,000 ప్లస్ 14,700 ప్లస్ 2,500 ప్లస్ 1,200 ప్లస్ 12,000 ప్లస్ 3,500. ఓకే. ఈ విధంగా మనకున్న టోటల్ ఎక్స్పెన్సెస్ వాల్యూ యాడ్ చేస్తే 161,100 రూపాయలు వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ రిసిప్ట్స్లోంచి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి మైనస్ చేద్దాం. ఓకేనా. వచ్చిన ఆ అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ వాల్యూగా తీసుకుంటాం. మనకి టోటల్ రిసిప్ట్స్ అమౌంట్ అనేది ఎంత వచ్చింది? 3,46,000 అనేది వచ్చింది అనమాట. మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్ 161,100 రూపాయలు తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 184,900 వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఈ అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట. ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. ఓకేనా. ఎప్పుడు మీకు ఈ ప్రొఫార్మ్ అనేది అర్థమైతే మీకు చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట ఈ ప్రాబ్లం అనేది. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఈ కంప్లీట్ పీడిఎఫ్ 5th సెమిస్టర్ సంబంధించిన కంప్లీట్ ఆల్ ప్రాబ్లమ్స్ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు ₹1 కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 6 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే అనమాట లాస్ట్ ప్రాబ్లం. ఇంకా ఈ ప్రొఫెషన్ సంబంధించిన ప్రాబ్లంలో ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. అండ్ ఇంకో స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి బీకామ్ జనరల్ 4th సెమిస్టర్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ టాపిక్స్ టోటల్ టాపిక్స్ యాజ్ ఇట్ ఈస్ అదే టాపిక్స్ అనేవి మనకి బీకామ్ కంప్యూటర్స్ 5th సెమిస్టర్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ 4th సెమిస్టర్ సంబంధించిన క్లాసెస్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అనేది చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ టాపిక్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి చూడండి. మీకు క్లియర్గా అర్థమైపోతాయి. ఆ వీడియోస్ యొక్క వ్యూస్ అండ్ కామెంట్స్ని బట్టి మీకు నచ్చితే వీడియో అనేది ఫాలో అవ్వండి. నచ్చకపోతే జస్ట్ సింపుల్గా లీవ్ ఇట్, వదిలేయండి. నో ప్రాబ్లం. ఓకేనా. బీకామ్ కంప్యూటర్స్కి అండ్ బీకామ్ జనరల్ వాళ్ళకి డిఫరెంట్గా ఉన్న టాపిక్స్ ఏమేంటి అంటే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి 2 టాపిక్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించినవి. ఆ 2 టాపిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ చెప్పాను. ఇదే అనమాట లాస్ట్ ప్రాబ్లం. ఓకేనా. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ ప్రీవియస్ వీడియో సంబంధించిన వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను.
మీరు అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఓకేనా, చూడండి ప్రాబ్లం నెంబర్ 6 అనమాట. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ ప్రాబ్లం చూడకపోతే చూడండి, అప్పుడే మీకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా. మిస్టర్ సుమంత్ వాజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ఏ కంపెనీ ఆఫ్ Hyderabad. His taxable professional income, the expenditure, and Mr. Srikanth was chartered accountant in a company of Hyderabad. Find his taxable professional income from the income and expenditure of అకౌంటెంట్. ఫ్రెండ్ చూడండి, మనకి ఇక్కడ సుమంత్కి సంబంధించిన ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇచ్చారనమాట. వాటి ఆధారంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే ట్యాక్సబుల్ ప్రొఫెషనల్ ఇన్కమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి ఇచ్చిన ఎక్స్పెండిచర్స్ అండ్ ఇన్కమ్స్లో ప్రొఫెషనల్కి సంబంధించిన మాత్రమే తీసుకుంటాం అనమాట. అవి కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం. డ్రాయింగ్స్ రాదు. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ అనేది వస్తుంది అనమాట. టెలిఫోన్ ఛార్జెస్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, స్టాఫ్ శాలరీ వస్తుంది. డొనేషన్స్ అనేవి రాదు అనమాట, పర్సనల్కి సంబంధించింది. నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ రిలేటివ్స్, ఇది కూడా పర్సనల్ సంబంధించింది, రాదు. నెక్స్ట్ కార్ ఎక్స్పెన్సెస్ అనేవి వస్తాయి అనమాట. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఫర్ ప్రొఫెషనల్ పర్పస్ కోసం అన్నారు కాబట్టి ఇది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫర్ ప్రొఫెషనల్ పర్పస్, ఇది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ రెమ్యూనరేషన్ టు ట్రైన్, ఇది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది రాదనమాట. ఓకేనా, ఇవన్నీ వచ్చేసరికి ఎక్స్పెండిచర్స్. నెక్స్ట్ పేమెంట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో, సారీ ఇన్కమ్స్. ఇక్కడ ఇన్కమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే రిసిప్ట్స్ అని అర్థం అనమాట. వీటిల్లో ఆడిట్ ఫీ వస్తుంది. నెక్స్ట్ రెమ్యూనరేషన్ ఫర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీస్, ఇది రాదనమాట. ఓకేనా. నెక్స్ట్ యూటీఐ బాండ్స్, ఇది కూడా రాదు. నెక్స్ట్ రిసిప్ట్స్ ఫ్రమ్ ప్రొఫెషనల్ పర్పస్, ఓకేనా, ఇది కూడా వస్తుంది అనమాట. ఓకేనా, మనకి రిసిప్ట్స్ అనేవి ఏమేమి వస్తాయి అండ్ పేమెంట్స్ అనేవి ఏమేమి వస్తాయి మనకి తెలుసు అనమాట. వీటి ఆధారంగా మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి డిప్రిషియేషన్ అనేది 2500 ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇంకో అడ్జస్ట్మెంట్ 70% కార్ వాల్యూలో ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశారు అని ఇచ్చారనమాట. ఓన్లీ మనం 70% మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ప్రొఫెషనల్ పర్పస్ కోసం ఎంత అయితే యూజ్ చేశాడో ఆ అమౌంట్ మాత్రమే మనం ప్రాబ్లంలోకి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇచ్చిన మనకి రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అమౌంట్స్ ఆధారంగా మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, మనకి హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ సుమంత్. ఫ్రెండ్స్ అంతే, సుమంతే. ఓకే, సుమంత్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2021-22. ఈ 2021 అండ్ 22 ఎలా వచ్చిందంటే ప్రెజెంట్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఇయర్ మాత్రమే వేస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి 2021-22 అనేది వచ్చింది. నెక్స్ట్ పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ప్రొఫెషనల్ రిసిప్ట్స్ ఎంటర్ చేస్తాం. చూడండి, ప్రొఫెషనల్ రిసిప్ట్స్ ఏమేమి ఉన్నాయి. ఆడిట్ ఫీ 1,12,000. నెక్స్ట్ రెమ్యూనరేషన్ ఫర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ 49,000. నెక్స్ట్ రిసిప్ట్స్ ఫ్రమ్ ప్రొఫెషనల్ పర్పస్ 12,000 ఉన్నాయి. ఆ అమౌంట్స్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాం. చూడండి, ఆడిట్ ఫీ, రెమ్యూనరేషన్, నెక్స్ట్ రిసిప్ట్స్ ఫ్రమ్ ప్రొఫెషనల్ పర్పస్ ఎంత ఉన్నాయి. ఈ 3 అమౌంట్లు ఉన్నాయి కదా, ఆ 3 అమౌంట్ని మనం యాడ్ చేద్దాం. 1,12,000 ప్లస్ 49,000 ప్లస్ 12,000. ఈ విధంగా మనకు ఉన్న 3 అమౌంట్లు యాడ్ చేస్తే మనకి 1,73,000 వచ్చింది అనమాట. అదే 1,73,000 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ యాస్టీస్ అదే అమౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. దీనికి నేమ్ వచ్చేసరికి టోటల్ రిసిప్ట్స్ అని పెడతాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆఫీస్ రెంట్ 21,000. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ 7,500. ఎలక్ట్రిసిటీ బిల్లు 2,100. నెక్స్ట్ స్టాఫ్ శాలరీ 33,000. నెక్స్ట్ కార్ ఎక్స్పెన్సెస్ 10,500 ఉన్నాయి. ఈ 10,500లో కూడా మనం ఓన్లీ 70% మాత్రమే తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఎంత ఉంది మనకి, 1,250 రూపాయలు ఉంది. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ పర్పస్ 600 ఉంది. నెక్స్ట్ రెమ్యూనరేషన్ టు ట్రైన్ 6,000 ఉంది. ఓకేనా, ఆ అమౌంట్స్ని మనం తీసుకుందాం. ఆఫీస్ రెంట్, నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్, స్టాఫ్ శాలరీ అండ్ మనకి ఇచ్చిన కార్ ఎక్స్పెన్సెస్లో 10,500 ఇచ్చారు. వీటిలో మనం ఓన్లీ 70% మాత్రమే తీసుకుంటాం అనమాట. 10,500
500 ఇంటూ 70% అంటే 70/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7,350 వచ్చింది. అదే అమౌంట్ మాత్రమే తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ రాసుకున్నాము. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫర్ ప్రొఫెషనల్ పర్పస్ రాసుకున్నాం. నెక్స్ట్ రెమ్యునరేషన్ రాసాము. నెక్స్ట్ డిప్రిషియేషన్ అనే మోటార్ కార్ ఇచ్చారు కదా, ఈ అమౌంట్ అనేది మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు. అంటే 2,500 ఇచ్చారు. ఈ 2,500లో కూడా మనకి 70% మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే 70% అనేది ప్రొఫెషనల్ పర్పస్ కోసం యూజ్ చేశారని అర్థం. ఓకేనా. సో అందుకని 1,750 రూపాయలు అనేది వచ్చింది కదా, అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ అనేది వచ్చాయి అన్నమాట. వాటిని అన్నిటిని యాడ్ చేద్దాం. 21,000 ప్లస్ 7,500 ప్లస్ 2,100 రూపాయలు ప్లస్ 33,000 ప్లస్ 7,350 రూపాయలు ప్లస్ 1,250 రూపాయలు ప్లస్ 600 ప్లస్ 6,000 ప్లస్ 1,750 రూపాయలు. ఓకేనా. ఈ విధంగా మనకున్న టోటల్ అమౌంట్ని యాడ్ చేస్తే 80,550 రూపాయలు వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. ఈ 80,550 రూపాయలు ఏమంటామంటే టోటల్ ఎక్స్పెన్సెస్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్ రిసిప్ట్స్లోంచి టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి తీసేయాలన్నమాట. చూడండి అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు టోటల్ రిసిప్ట్స్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 1,73,000 అనేది వచ్చింది. దీంట్లోంచి మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్ యొక్క అమౌంట్ 80,550 రూపాయలు. ఓకేనా. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 92,450 వచ్చింది. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం. చూడండి, ఈ అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ట్యాక్సబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఈ ఆల్ యూనిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ప్రాబ్లమ్స్ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.